మరి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాము. వ్యక్తిగతంగా ప్రభువాన్ని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవడము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథముల నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి మరి 10 వచనం వరకు మనం మార్చి భాగాన్ని చదివిన తర్వాత క్లుప్తంగా వాక్యాన్ని తీసుకుని ఆరాధన ప్రవేశిద్దాం. రాజ్యాలు వచ్చి అమృత పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీర్వదిగా నేను చూచుతుంది. ఆయన చొక్కా అంచులు దేవాలయంలో నిండుకొనెను. ఆయనకు పైగా సభాపురంలో నుంచి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్న ప్రతి వాడు 7 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొని 2తో ఎగురుచుండు. 3వ వచనం, వారు సైన్యములు గదుపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నది. వారి కంఠస్వరము వలన గణపకములు పునాదులు కదిలించి మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచితిని. అప్పుడు ఆ సెలవులో ప్రభుడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు తిరిగి ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయిన నేను 8వ వచనం, అప్పుడు నేను ఎవడు పంపెదను, నా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీగా వీటిని అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. 9వ వచనం, ఆయన నీకు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినిచుందరు కానీ గ్రహింపుకుందరు, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకున్నారు. 10వ వచనం, వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందగా పోనట్లు ఈ జనుల హృదయము ప్రభు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు ఊహించమని చెప్పారు. చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుగాక. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. పరలోకంలో జరుగుతున్నటువంటి ఆ సందర్భము యెషయా భక్తుడు ఇప్పుడు రాసినాడు. అక్కడ ప్రభు వారిని ఏ రీతిగా ప్రభుని అక్కడ ఉన్నటువంటి దూతలు సెరూపులు ప్రభువాన్ని ఏ రీతిగా గణపరుస్తూ ఉన్నారనే విషయాన్ని కనుక మనం ఆలోచించినప్పుడు 2వ వచనంలో ఆయనకు పైగా సెరూపులు కాబట్టి మరి సెరూపులు అంటే కింద రాయబడింది అక్కడ ఒకటేసి
మహాదూతలు. ఏమండి? సామాన్యమైనటువంటి దూతలు కాదు, మహాదూతలు. అంటే ప్రభుని ఆరాధించేటువంటి వారు, స్తుతించేటువంటి వారి యొక్క స్థితి ఇక్కడ రాయబడింది. అలాగనే కూడా మనం కూడా ప్రభు తన బిడ్డలుగా మరి మారుస్తూ వచ్చినాడు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి వారమైనటువంటి మన గురించి వాక్యం రాయబడింది. మనం ఏమన్నమాట? రాజులైన యాజక సమూహము, అలాగే పరిశుద్ధ జనము. ఎట్లా మనం పరిశుద్ధపరచబడ్డాం అనేటువంటిది మనము చూసినట్లయితే, మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనమందరం కూడా మరి దేవునికి బిడ్డలుగా అవుతూ వచ్చాం. అందుని బట్టి ఈ రోజుని మనము ఈ దినము ప్రభుని ఆరాధించడానికి రాగలిగినాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మరి ప్రభుని ఆరాధించేటువంటి వారి యొక్క స్థితి ఏంటనేటువంటిది ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఎవరన్నమాట? వాళ్ళు సామాన్యమైనటువంటి వారు. అలాగే మనం కూడా ఈ లోక దృష్టిలో మనం చాలా సామాన్యమైనటువంటి వారమే. లోకంలో మనకి ఎటువంటి ఎన్నిక యోగ్యత లేదు లోకంలో. అయితే దేవుని పక్షంగా దేవునికి మనం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఆయన ఆరాధించేటువంటి వారిని, ఆయన కనపరిచేటువంటి వారిని ప్రభు ఎట్లా చూస్తామన్నాడంటే, మనను అంటే కనపరిచేటువంటి దేవుడు. ఎవరైతే ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించేటువంటి వారుగా ఉంటున్నారో మరి వారిని ప్రభు ఘనముగా ఆయన తీర్చిదిద్దేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 2వ వచనంలో యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం అంటూ ఉన్నాడు, రాయబడింది, ఆయనకు పైగా సర్వోన్నతులు అంటే మహాదూతలు, సామాన్యమైనటువంటి వారు కాదు. మరి వారు ఏ రీతిగా ప్రభుని ఆరాధిస్తూ వచ్చారనేటువంటిది ఆలోచించినప్పుడు ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, 2తో ఎగురుచుండెను. ఈ రీతిగా వాళ్ళు ఏం చేశారు? కప్పుకోవలసి వచ్చింది. కప్పుకొని ప్రభుని ఆరాధిస్తూ వచ్చారు, ప్రభుని కీర్తిస్తూ వచ్చారు. 3వ వచనం రాయబడింది, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఆ రీతిగా ప్రభుని కీర్తించేటువంటి సందర్భంలో ఏం జరిగింది? 4వ వచనంలో, వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు ఎంత బిగ్గరగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారో గమనించండి. ఆ మహాదూతలు సెరూపులు వారు మానక దివారాత్రులు ప్రభువారిని హెచ్చిస్తున్నటువంటి సందర్భంలో, ఆరాధిస్తున్నటువంటి సందర్భంలో వాక్యంలో రాయబడింది, వారి కంఠస్వరము వలన గడప కొమ్ములు. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఎంత ధ్వని వచ్చిందో! ఆ ధ్వనికి ఆ గడప కొమ్ములు ఏమైపోయి చెప్పండి? కదిలిపోయినాయి. కదిలిపోయినంతగా ఆ సెరూపులు మహాదూతలు ప్రభుని కీర్తిస్తూ వచ్చారు. ఎంత బిగ్గరగా వారు ప్రభుని కీర్తించి గణపరుస్తూ వచ్చారో ఆ యొక్క శబ్దానికి గడపములు కదిలిపోయాయి. కాబట్టి దేవుని గురించి రాయబడింది.
రాయబడింది దయచేసి దేవుణ్ణి ఏ రీతిగా ప్రభుని ఆరాధించాలి, కీర్తించాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 92వ దావీదు కీర్తన మొదటి 2-3 వచనాలు. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట అది. ప్రభుని ఏ రీతిగా మనం కొలవాలంటే అనేటువంటిది ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఏ రీతిగా ప్రభుని స్తుతించాలి, ఏ రీతిగా ఆరాధించాలి, ఏ రీతిగా మహిమపరచాలి అనేటువంటిది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎలా వస్తుంది ఇటువంటి అనుభవం? ఎలా వస్తుందంటే, ఎవరు పాపాలైతే ప్రభు రక్తం ద్వారా కడగబడినటువంటి వారిగా ఉంటారో వారి హృదయాల నుండి గంభీరమైనటువంటి ధ్వనులు వస్తాయి. రక్షణలో నిశ్చయత లేకపోవటం కానీ అని ఉన్నప్పుడు వారు గంభీరంగా ప్రభుని ఆరాధించలేరు. ఎవరి పాపాలైతే క్షమించబడతాయో, ఎవరి జీవితం అయితే మార్చబడతాదో, ఎవరి పాపాలైతే ప్రభు యొక్క రక్తములో కడగబడతాయో వారు మాత్రమే. ఏమండి, ఆ కుర్చీ వేసుకోండి, అక్కడ కాదండి. అవి కుర్చీలో కుర్చీలు కాదండి, అది తీసుకోండి. జస్ట్ కాదు, దాని ప్రత్యేకమైనటువంటి పెట్టారు మందిరంలో. అది తుడుచుకోండి. ఇదిగోండి, ఇది దేవుని బిడ్డల్ని గణపరచాలనే సందర్భంలో ఈ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అది బలికి తీసుకొచ్చాడు దాన్ని. అదే నేర్చుకోవాలి మీరు, పర్వాలేదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాము. ఎవరు దోషాలైతే, ఎవరి జీవితం అయితే మార్చబడతాదో, ఎవరు పాపాలైతే క్షమించబడతాయో వారు గంభీరంగా ప్రభుని ఆరాధించగలరు. అర్థమైందండి? ఆత్మీయంగా ఎవరైతే వారి యొక్క జీవితాలు మార్చబడతాయో, వారి మనసు అనుభవంలోనికి వస్తారో, ఎవరి పాపాలైతే క్షమించబడతాయో, ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తంలో తమ యొక్క పాపాలు కడుక్కుంటారో, సరికూర్చో, ఎవరి పాపాలైతే కడగబడతాయో వారు మాత్రమే ప్రభువాన్ని ఎలా ఆరాధిస్తారు? గంభీర ధ్వని గల తాళములతో హృదయపూర్వకంగా. దేవుని యొక్క వాక్యం మనం చూడవచ్చు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఏ రీతిగా ప్రభువాన్ని, అక్కడ ఉన్నటువంటి సెరపులు, మహాదూతలు ఏ రీతిగా ప్రభుని కీర్తించాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచించవచ్చు. దయచేసి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చూస్తే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జన్మలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి ఏమంటే వచ్చి ఏం చేశారు? ఎవడను లెక్కింపజాలనే గొప్ప సమూహము ఎవరు కనపడుతుంది? యోహాను భక్తుడికి కనపడుతూ వచ్చింది. దర్శనంలో చూస్తామన్నాడు. వారు తెల్లని వస్త్రములు, ఎలాంటి వస్త్రాలు? వారు ప్రభుని ఆరాధించేటువంటి వారు మనము ఎలాంటి వస్త్రాలు
పరిశుద్ధతకి సాదృశ్యం. కాబట్టి వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే. మనం కూడా భౌతికంగా ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని సేవించడానికి, ప్రభుని వెంబడించడానికి, ప్రభువుకి సాగిపడడానికి వచ్చినటువంటి మనమందరం కూడా పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకేసారి మనకు అర్థం కావు. దినదినము కూడా ప్రభుని సేవించగలది, ప్రభుని ఆరాధించగలది. వాక్యంలో నుండి ప్రభువు మనకి బయలుపరిచేవాడు ఉంటాడు. ఎప్పుడైతే ఆయన మనకి బయలుపరుస్తాడో, దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క దోషుల ద్వారా మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి మనం ఏం చేయాలంటే విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడు ఆ దేవునికి మన పట్ల, నా పట్ల, మీ పట్ల ఆయనకి ఆనందం. ప్రభు గురించి రాయబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. తండ్రికి ఆనందం కలిగిందండి. ఈనాడు నీవు నేను కూడా చేసేటువంటి ఆరాధన ద్వారా, ఈనాడు నీవు నేను చేసేటువంటి ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, కీర్తన ద్వారా, వాక్యం ద్వారా, సేవ ద్వారా, వాక్యముల ద్వారా ఈరోజు ఏమైపోతుందంటే గొంతులేస్తా ఉన్నారు, మందిరాల్లో నాట్యం చేస్తూ ఉన్నారు. ఏమండి, ఇది అన్ని కూడా వాక్యాన్ని సరిపోవాలి. నాట్యం చేసిన, గొంతు వేసిన వాక్యాన్ని సరిపోవాలి. వాక్యాన్ని సరిపోకపోతే కనుక ప్రభుని మనం కలుసుకోలేము. మాదిరి ప్రభు కూడా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన మాదిరించిపోయినాడు. మాదిరి ప్రసంగం చేసే సందర్భంలో మాదిరి, పాటలు పాడే సేవలో మాదిరి, వాద్యములు వాయించే సందర్భంలో మాదిరి, ప్రతిదీ కూడా మాదిరిగానే మనం చేయాలి తప్ప ఏమండి మరో రకంగా చేయడానికి అవకాశం మనం ఇవ్వకూడదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, వారు తెల్లని వస్త్రాలు, లోపల ఏదైతే ఉంటుందో పైకి కూడా అదే మనకి కనపడుతుంది. వస్త్రాలు కూడా మాదిరి ఉండాలి, మన ప్రవర్తనలో మాదిరి ఉండాలి. ఆరాధించేటానికి, ఆయన సేవించే కొరకు చేరువచ్చినటువంటి మనలో మాదిరి చాలా ప్రాముఖ్యం. మనం సరి చేసేవాడు ఆ ప్రభువే. ఆయన మనకు మాదిరి. ఆయన్ని చూస్తూ ఈ లోకంలో విశ్వాసంతో మనం జీవించాలి. ఆయన మనకి మాదిరి అయి ఉన్నటువంటి దేవుడు. ఆయన గురించి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత నేను సంతోషిస్తా ఉన్నాను అంటా ఉన్నాడు వాక్యంలో ప్రభు గురించి. మన విషయంలో కూడా నా పక్షంగా నన్ను చూసినప్పుడు ప్రభు వారు ఆనందపడేవాడు ఉన్నాను. దాని కొరకు నేను ప్రయాసపడతా ఉన్నాను. ప్రభువా, ఈ లోకంలో ఉండగా నిన్ను నేను సంతోషపరచాలి. అదే నేను తీసుకున్నటువంటి నిర్ణయం. నిన్ను ఏ రీతిగా నేను సంతోషపరచాలో ప్రభువా నాకు తెలియపరచండి. మనుషులు సంతోషపడకపోవచ్చు, వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. నువ్వు సంతోషపడాలి. నా ప్రవర్తన ద్వారా, నేను చేసేటువంటి సేవ ద్వారా, ఆరాధన ద్వారా ఆ తీర్మానంలోనికి ప్రభు నన్ను తీసుకుని వచ్చినాడు. కాబట్టి ఇక వాక్య భాగంలో మనం గమనించినప్పుడు వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు. రెండోది ఖర్జూరపు మంటలు. ఏమంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో చదువుతున్నాను. ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను. మనం ఎక్కడికి వచ్చారు చెప్పండి? దేవుని యొక్క సింహాసనం ఎదుట
కలిగి ఉన్నాము. అదే దర్శనాన్ని యోహాను భక్తుడు చూస్తూ వచ్చినాడు. తర్వాత వాక్యం రాయబడింది, ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట. మనం ఎక్కడ ఆరాధించాలి? దేవుని యొక్క సింహాసనము ఎదుట. దేవుని యొక్క మందిరంలో ఉంది దేవుని యొక్క సింహాసనము. ఎక్కడ చెప్పండి? దేవుని యొక్క మందిది పరలోకమునకు నమూనా దేవుని యొక్క మందిరం. దాని కొరకు భక్తులైనటువంటి వారు ఎంతో ప్రయాసపడుతూ వచ్చారు. ఆ మందిరం కొరకు, ఆ పరిశుద్ధ దేవాలయం కొరకు. ఎవరిని? బంగారము, వెండి, ఈ వెలగల రాళ్ళు దావీదు కాలంలో, సొలొమోను కాలంలో ఏం చేశారు? మందిరానికి చాలా విలువ ఇస్తూ వచ్చారు. కాబట్టి ఇక వాక్యంలో మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ అంటాము, ఖర్జూరపు మంటలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను. రెండోది ఎవరిని? మొదటగా దేవుని యొక్క సింహాసనం ఎదుట. రెండోది గొర్రె పిల్ల ఎదుటను. వారు ఏం చెప్పండి? నిలవబడ్డారు. ఆ తర్వాత నిలబడి వాళ్ళు ఏం చేసినారు చెప్పండి? 10వ వచనంలో, సింహాసనాసీనుడైన. ఎవరు? మన దేవుడు ఎట్లాంటి వాడు? సింహాసనాసీనుడైనటువంటి దేవాది దేవుడు. సర్వలోకాన్ని భూమండలం మీద దేవుని యొక్క సింహాసనం కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రభు, ఆ యొక్క దేవాది దేవుడు పరలోక రాజ్యంలో ఉండి లోకాన్ని ఏలుతూ ఉన్నాడు. దేవుని యొక్క సింహాసనము పరలోకంలో ఉంది. పరలోకంలో ఆయన సింహాసనాసనుడై ఉండి ఈ యొక్క సర్వలోకంలో ఉన్నటువంటి సర్వమానవాళిని ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం. తర్వాత రెండో తరం మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మా సింహాసనాసీనుడైన మా దేవునికి, మొదటగా దేవునికి మనము సాగిలపడి. రెండోది గొర్రె పిల్ల. గొర్రె పిల్ల దేనికి సాదృశ్యం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారికి గురించి మాట్లాడుతూ ఉంది. మొదటిది మనం చూస్తాం అనుభవం. మొదటి అనుభవం అన్నమాట సింహాసనాసనుడైన దేవునికి. రెండవది గొర్రె పిల్ల అంటే ప్రభు గురించి మాట్లాడుతుంది. మూడవది మా రక్షణకై ప్రభు వారు మనకి ఏమిచ్చాడైనా? రక్షణ. ప్రభువు ద్వారా ఆయన మనం పొందుకున్నటువంటి ఇది ఏంటనేటువంటిది ఆలోచించి, రక్షణ. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము రక్షించబడినటువంటి వారుగా అట్టి ప్రభును ప్రభు మనకి ఇచ్చినాడు. వేరే దారి లేదు. దేవుని యొక్క వాక్యం మనం చూద్దాం చేసి అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం. రక్షణ ఏ రీతిగా కలుగుతుంది, మానవుని జీవితానికి ఏ రీతిగా మరి వస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినప్పుడు అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం చక్కటి మాట అక్కడ వాక్యంలో రాయబడింది. 4:12 వచనంలో, మరి ఎవరి వలనను రక్షణ కలుగు. ఈ లోకంలో ఎన్నో నామాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎన్నో నామాలు, ఎన్నో దేవతలు, ఎన్నో రకరకాలైనటువంటి విషయాలు ఉంటూ ఉన్న సందర్భాలు ఉంటూ ఉన్నాయి. ఇక్కడ కేవలం అక్కడ వాక్యంలో మనం చూస్తే మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామమునే. ఏనామండి? యేసుక్రీస్తు ప్రభు అనబడేటువంటి నామము తప్ప మరో నామము లేదు. ఆ నామము ద్వారానే మనం రక్షణ కార్యాన్ని ప్రభువు వారి ద్వారా మనం పొందుకున్నటువంటి బిడ్డలుగా ఈ రోజుని దేవుని యొక్క మందిరంలో చేరి ప్రభుని ఆరాధించేటువంటి వారిగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ఎంత ధన్యత ఆలోచించండి. ఇటువంటి ధన్యత, ఇటువంటి భాగ్యము లోకంలో ఉన్నటువంటి వారికి లేదంటే దయచేసి గమనించండి. కోటీశ్వరికి లేదు. అందువరకు ప్రభు చెప్పినాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనం అని ప్రభు
కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూస్తా ఉన్నాము, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ప్రభుని ఆరాధించాలంటే రక్షణ పొందాలండి. ప్రభుని ఆరాధించాలంటే, ప్రభుని సేవించాలంటే, ప్రభుని గణపరచాలంటే రక్షణ పొందకపోతే ఒక్క మాట కూడా మనకు రాదు. ఆ రక్షణ కార్యము, ఆ శిలువ కార్యము జరగకపోతే ఒక్క మాట కూడా మనం ఆరాధన చేయలేము. కాబట్టి ముందుకు వెళ్తా ఉన్నాను, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. ఈ లోకం ఎన్నో నామాలు ఉన్నాయి. ఆ నామాల కొరకు తీర్థయాత్ర చేస్తా ఉన్నారు, ఎన్నో రకరకాలు బలులు ఇస్తూ ఉన్నారు. వారి యొక్క ధనాన్ని, వారి సమయాన్ని, వారి యొక్క బలాన్ని వాళ్ళు ఏం చేసుకుంటా ఉన్నారంటే సమయాన్ని, బలాన్ని, డబ్బులు వృధా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాక్యంలో రాయబడింది, మరి ఏ నామమున రక్షణ కలగదు. ఈ నామములోనే రక్షణ, ఈ నామములోనే ఆనందం. యేసుక్రీస్తు ప్రభువు నామములోనే రక్షణ, యేసుక్రీస్తు ప్రభు నామములోనే ఐశ్వర్యము, ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యం. యేసుక్రీస్తు ప్రభు నామములోనే మోక్షము, యేసుక్రీస్తు ప్రభు నామములోనే విమోచన. అలాంటి వారమైనటువంటి మనమందరం కూడా ప్రభుని సేవించవలసినటువంటి వారిగా మన వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతూ ఉంటాం. కాబట్టి ప్రభుత్వ ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, అక్కడ ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏముంది, అక్కడ చూడదచ్చేసి అక్కడ దోతలు, మహాదోతలు, పరిశుద్ధులైన వారు ఎలాగ ప్రభుని ఆరాధించాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు చూడదచ్చేసి 7:10 సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణకే. ఇక్కడ ఒక నోట్ చేయబడింది, మా రక్షణకే స్తోత్రం అని. ఎట్లాగ ప్రభుని ఆరాధిస్తూ వచ్చారు? అది మహాశబ్దంతో. ఇటువంటి అనుభవంలోనికి మనం రావాలంటే ఎవరికి వస్తుందో చెప్పండి? ఎవరు పాపాలైతే క్షమించబడతాయో, ఎవరినైతే దేవుడు శుద్ధీకరించినాడో వారు ఎలుగెత్తి ప్రభుని ఆరాధించేటువంటి వారుగా ఉంటామనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మహాశబ్దముతో ఎలుగెత్తి గంభీర ధ్వనిగా తాళములతో. ఈ కీర్తనలో మనం చూస్తూ వచ్చాం, 92 కీర్తన 92 2-3 వచనాల్లో గంభీర ధ్వనిగా తాళములతో. ఏమండి, గుడ్నే పెట్టలేదు, సిస్టమ్ ఎందుకు పెట్టారంటే అదే మర్మం. ఈ కొద్దిమందికైనా ఒక క్లారిటీ ఉన్నటువంటి సిస్టాన్ని పెట్టాలని నాకు ఆ సామర్థ్యం దయచేయమని ప్రభు యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేశాను. కొద్దిమందికి ఏమి లేకపోయినా వాక్యం చెప్పేసుకోవచ్చు అనుకోవచ్చు, కానీ అది సరైనటువంటి తలంపు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి మన ద్వారా ఆయన ఆశించేటువంటిది ఏంటన్నమాట? ఏమండి? మహాశబ్దం, గంభీర ధ్వనిగా తాళములతో, మహాశబ్దంతో. అక్కడ పరలోక రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆరాధనకి మన ఆరాధన సరిపోవాలి. అది వాక్యానికి సరిపోవాలి. సరిపోకపోతే ఏమవుతుందన్నమాట? దేవునికి తృప్తి రాదు. మన ఆరాధన ద్వారా
దేవుడు సంతోషించాలి. ఈ భూమి మీద ప్రభువారు ఉన్నప్పుడు ఏం చేసినాడు? ఆయన నలుగుగొట్టబడ్డాడు. ఇక్కడ తెచ్చేసి చివరిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 53వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నాడు. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు అంటే యెహోవా దేవునికి యేసు ప్రభు మీద ఎప్పుడు కలిగింది తృప్తి? నలుగొట్టబడినప్పుడు, సిలువలో అవమానించబడినప్పుడు, గాయపరచబడినప్పుడు, ఉమ్ము వేయబడినప్పుడు యెహోవా దేవునికి తృప్తి. ఎంత అద్భుతమైన మాట రాయబడుతూ ఆలోచించారు. ఎవరైనా ఈ లోకంలో అన్యాయంగా ఏదైనా హింసించినా, దూషించినా, లేకపోతే కొట్టినా, తిరగబడి కొడితే సాక్ష్యం లేదు. ఏమంటే ప్రభువారు ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు కొట్టినప్పుడు ప్రభు తిరగబడ్డా? తమ్ముడు తిరగబడ్డా? తిరగబడలేదు. తిరగబడితే దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడి ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ వాక్యం రాయబడింది, అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు దేవుడికి ఇష్టం. అలాగనే ఈ లోకంలో మనుషుల చేత ఏమండి ద్వేషించబడినా, అసహించబడి పరిస్థితులు ఉన్నా కూడా మనం ఓర్చుకుని మనం సహించిన వారిగా మనం ఉన్నప్పుడు అది ఏమవుతుందన్నమాట? దేవునికి తృప్తి, ఆనందము, సంతోషము కలుగుతుంది. ఆ విషయాన్ని, ఆ మర్మాన్ని మనము ఇక్కడ ప్రభువారు ఎరిగినాడు. దేవుని తండ్రి యొక్క చిత్తము ప్రభువారు నెరవేర్చినాడు. ఈ లోకంలో ఉండగా యెహోవా దేవుని యొక్క చిత్తము యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా రుజువు చేసినాడో, నెరవేర్చినాడు. ఈనాడు నేను కూడా దేవుని యొక్క చిత్తము నెరవేర్చాలి. అది ఆరాధన. దేవుని యొక్క చిత్తం చివరిగా అక్కడ చేసి యోహాను సువార్త అక్కడ మాట ప్రభువారు గురించి రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయం. బాబు దగ్గర దేవుని యొక్క వాక్యం రాయబడింది 6వ అధ్యాయము. ఇక్కడ అన్నాడు 38వ వచనం, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాడిని. అంత అద్భుతంగా అంటే ప్రభువారు ఎరిగినాడు. అవండి ప్రభువారు ఎరిగినాడు. ఒక ఆయన నా ఇద్దరు నేను రాలేదు భూమి మీదకి, ఒక ఆయన పంపాడు. ఆయన పంపితే నేను లోకానికి నేను వచ్చాను. అలాగే మనం కూడా మనంతటా మనం వచ్చామా? దేవుని ద్వారా, దేవుని యొక్క దయా సంకల్పము ద్వారా ఈ భూమి మీదకి దేవుని బిడలంగా మనం రాగలిగినాము. అది మనము మన హృదయంలో ఉంచుకోవాలి. దేవునికి మనము రుణస్తులు. ఆ యొక్క రుణము ఆరాధన ద్వారా, ఈ యొక్క పాటల ద్వారా, ఈ యొక్క పరిచర్య ద్వారా కొంత మనము తీర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. దేవునికి గొప్ప రుణపడి ఉన్నాము. ఆ రుణము మనం చేసేటువంటి ఆరాధన ద్వారా, మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా, మనం చేసేటువంటి సేవ ద్వారా ఆ రుణము కొంత ఏమండి చెప్పండి తీర్చుకుంటాం అన్నమాట. తీర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ వాక్యం మనం చూస్తూ ఉన్నాము.
ఒక ఆయన ద్వారా, ఆయన ఎవరు చెప్పండి, యెహోవా దేవుని ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు రాగలిగినాడు. వచ్చిన తర్వాత ఏమంటాడు ఆయన, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. ఏమండి, ఒకప్పుడు నేను కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడిని కాదు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకున్నటువంటి వ్యక్తిని. ఆ యొక్క నా ఇష్టాన్ని నెరవేర్చుకునేటువంటి వాడిగా ఉన్న కారణం బట్టి నా జీవితం ఏమైపోతుందంటే ఎంతో ఏంటంటే నా నాశనము అవుతూ వచ్చింది, నష్టాలు పాలవుతూ వచ్చారు. నా ఇష్టాన్ని నేర్చుకునే నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నంత కాలం కూడా నా జీవితము ఏమైపోతుందంటే ఎంతో నష్టపోతూ వచ్చారు. అయితే ప్రభు వందనాలు, ప్రభు నన్ను నలగొట్టినాడు, తిరిగి తన మార్గంలోనికి ఆయన తీసుకుని వచ్చినాడు. ఆ రీతిగా చివరిగా మన వాక్యం మనం చూస్తా ఉన్నాము, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకి ఒక పని ఆయన మన పైన పెట్టినాడు. ఏమండి, ఆ పని మనం నెరవేర్చుకోవాలి. ఆ పని ప్రభువా నా కొరకు నీవు నియమించినటువంటి పని ఏంటి, ఆ పని ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ ఆలోచన ఏంటి అని ప్రభు దగ్గర మనము ప్రార్థించుకునే వారికి మనము ప్రభుకి అర్థమయ్యింది. తర్వాత వచ్చిన అంటూ ఉన్నాడు, నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చడానికి పరలోకము నుండి నేను దిగి వచ్చిందంట. ఎంత అద్భుతమైన అన్నమాట, పరలోకము నుండి ఆయన దిగి వచ్చినాడు. కాబట్టి ఆయన ఏం చేసినాడు, ఆయన ప్రభువారు సంపూర్ణ చేసినాడు లేదా? రండి చివరిగా యోహాను సువార్త 17వ అధ్యాయం. చదువుకుంటారా? దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం అంటా ఉన్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఏమండి, ప్రభు ఏం చేసినాడు? సంపూర్ణ చేసినాడా లేదా? మరి నువ్వు సంపూర్ణ చేయలేదా? ప్రశ్నించుకోవాలి. నాకు నేను ప్రశ్నించుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. వాక్యంలో రాయబడింది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఒక పని మీద వచ్చినాడు. ఈ ఒక పని మీద ప్రభువు నిన్ను కూడా పంపినాడు. భూమి మీద చేయడానికి ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ప్రభువు నిన్ను నన్ను కూడా భూమి మీదకి ఆయన తీసుకుని వచ్చినాడు. ప్రభు ఎరిగినాడు. మనం ఎరగలేదా? మనం గుర్తించలేదా? ఎరిగిన వారుగా మనం ఉంటే కనుక మనలను ఆయన నడిపించేవాడుగా. చివరిగా మనం చూస్తా ఉన్నాము, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా. అంటే అక్కడ ఏమని రాయబడింది? సంపూర్ణంగా. అంటే ఏ కొరత లేదు, ఏ కొరత లేదు. ఏ కొరత లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారు అసలు ఆ పని ఏంటి? ఇక్కడ వాక్యం రాయబడింది, ప్రభు ఏ పని చేసినాడు? భూమి మీద నిన్ను మహిమ పరిచితని. అది పని. దేవుని మహిమపరచాలి, మనం దేవుని కీర్తించాలి, దేవునికి సాగిపడాలి, దేవుణ్ణి కీర్తించాలి. అదే పని. మన మీద ఏదో బరువు పెట్టే పరిస్థితి కాదు, ఏదో బండ, ఏదో బరువు మనం మోయలేనటువంటి బరువు కాదు ప్రభు మన మీద మోపింది. ఆయన మన మీద మోపినటువంటి సంగతి ఏంటంటే ఆయన మహిమపరచాలి, ఆయనకి సాగపడాలి, ఆయన కీర్తించాలి, ఆయన పూజించాలి. అంతే.
ప్రభు ఇక్కడ వాక్యంలో రాయబడింది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి. ఇక్కడ ఏం చేసినాడు ఆయన? భూమి మీద ఏమంటే దేవుని రాజ్యంలో ఆయన దేవుని ద్వారా బహుమానాలు మనం తీసుకోవాలంటే భూమి మీద ఆయన మహిమపరిచేవారిగా ఉండాలి, ఆయన ఆరాధించేవారిగా ఉండాలి. ఆయన ప్రయాస ఆయన కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు, ఆయన రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు ఈరోజు నీవు కూడా ప్రయాసపడేవారిగా ఉండాలి. దేవుని నామములో వాక్యంలో రాయబడింది, భూమి మీద నిన్ను మహిమపరిచే. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుణ్ణి మహిమపరుస్తూ రాగలుగుతూ ఉన్నామా ప్రైవేట్ సహోదరి సహోదరుడు? దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరుస్తూ ఉంటూ ఉన్నామా? కీర్తిస్తూ ఉంటూ ఉన్నామా? దేవుని వరకు ప్రయాసపడతా రాగలుగుతూ ఉన్నామా? మనం ప్రశ్నించుకుని దేవుని ఆరాధించుకుందాము. ఇంటి కొన్ని ఆరాధన యొక్క వర్తమానమును దేవుడు దీవించి మనలను తన ఆరాధకులుగా ప్రభు మనల్ని సిద్ధపరచను గాక. ఆమేన్.